నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రగతి మీడియా. ద కేరళ స్టోరీ 2 రిలీజ్ కి ముందే మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కాంట్రవర్సీకి, కోర్టు కేసులకి మధ్య ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా? లేటెస్ట్ లీగల్ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ద కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్. ఈ మూవీ టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కేరళలో చాలా ప్రొటెస్ట్లు మొదలయ్యాయి. కేరళ రాష్ట్రాన్ని చెడ్డగా చూపిస్తున్నారని, కమ్యూనల్ హార్మోనీని దెబ్బతీస్తున్నారని కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాదు, కేరళ అనే పేరుని టైటిల్లో వాడడం పైన కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి హైకోర్టు రియాక్షన్ ఏంటి? బెంచ్ ఆఫ్ జస్టిస్ కురియన్ థామస్ ఈ కేసుని హ్యాండిల్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. కేరళ రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది, కానీ మీరు మాత్రం మొత్తం కేరళలో ఇలాగే జరుగుతుందని చూపిస్తున్నారు అని మేకర్స్ని ప్రశ్నించారు. అంతేకాదు, సినిమా రిలీజ్కి ముందే కోర్టు స్క్రీనింగ్ ఏర్పాటు చేయమని అడిగారు. సెన్సార్ బోర్డు కూడా ఈ మూవీకి గట్టి షాకే ఇచ్చింది. టోటల్గా 16 కట్స్ సజెస్ట్ చేసి యూఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇందులో కొన్ని వైలెంట్ సీన్స్ మరియు డైలాగ్స్ని డిలీట్ చేయమని చెప్పారు. కోర్ట్ ఆర్డర్స్తో మేకర్స్ టీజర్ని కూడా సోషల్ మీడియా నుండి రిమూవ్ చేయాల్సి వచ్చింది అని న్యూస్ ఉన్నప్పటికీ సన్షైన్ పిక్చర్స్ ఈ వార్తని ఫాల్స్, బేస్లెస్ అండ్ మిస్లీడింగ్ అని కొట్టిపారేసింది. మేకర్స్ ఏమో ఇది నిజ ఘటనలపై ఆధారంగా తీసామంటున్నారు, కానీ కోర్టు మాత్రం ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ని మేము గౌరవిస్తాం, కానీ ఒక రాష్ట్రం యొక్క పరువు, ప్రశాంతత ముఖ్యమని తెలిపింది. మరి ఫెబ్రవరి 27 రిలీజ్కి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా స్టే ఆర్డర్ పడుతుందా? ఇదే ఇప్పుడు ఒక సస్పెన్స్గా మారింది. సో ఇది ద కేరళ స్టోరీ 2 లీగల్ అప్డేట్. ఈ మూవీ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో మాకు తెలిపండి. అలానే స్టే ట్యూన్ టు ప్రగతి మీడియా ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్.